బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణాలు రోజురోజుకు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇది కొత్తగా మొదలైన సమస్య కాదు. ఎన్నో ఏళ్లుగా అక్కడి హిందూ మైనారిటీలు భయం, అనిశ్చితి మధ్య జీవిస్తూ ఉన్నారు. మధ్యలో పరిస్థితులు శాంతించినట్లు కనిపించినా మళ్ళీ ఏదో ఒక చోట ఇలాంటి దుర్ఘటనలు జరగడం అక్కడి హిందువుల భద్రతపై ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. తాజాగా ఫెనీ జిల్లాలో జరిగిన సంఘటన భయాన్ని మరింత పెంచింది. ఆదివారం సాయంత్రం బంగ్లాదేశ్లోని ఫెనీ జిల్లా దగన్ భూయాన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలిచివేసింది. దగన్ భూయాన్ పరిధిలోని దక్షిణ కరీంపూర్ మహూరీబాడి సమీపంలో సమీర్ కుమార్ దాస్ అనే హిందూ యువకుణ్ణి దుండగులు దారుణంగా హత్య చేశారు. సమీర్ వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే. ఆటో నడుపుతూ రోజువారీ కష్టంతో కుటుంబాన్ని పోషించుకునే సాధారణ యువకుడు. రాజకీయాలతో కానీ గొడవలతో కానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తి. ఆ రోజు రాత్రి సమీర్ తన ఆటోలో వెళుతోండగా ముందుగానే మాటు వేసిన దుండగులు అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. కత్తులు, మారణాయుధాలతో విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఇది ఒక్కసారిగా జరిగిన దాడి కాదని, చాలా పథకం ప్రకారమే చేసిన హత్య అని పోలీసులు కూడా అనుమానిస్తూ ఉన్నారు. అతన్ని చంపిన తర్వాత ఆటోను తీసుకుని అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. రాత్రి దాదాపు 2 గంటల సమయంలో రక్తపు మడుగులో పడి ఉన్న సమీర్ శవాన్ని చూసిన స్థానికులు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేసిన ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. సమీర్ వద్ద ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్ అలాగే ఉండడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ఇది కేవలం దోపిడీ కోసం చేసిన హత్య కాదనే అనుమానం బలపడుతోంది. దుండగులు ముందే సమీర్ను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికతో ఈ దాడి చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తెలుస్తోంది. కానీ ఇలాంటి ఘటనల్లో నిందితులు పట్టుబడతారా లేదా అన్న అనుమానం అక్కడి మైనారిటీల్లో తీవ్రంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు తరచూ వార్తల్లోకి వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మతపరమైన ఉద్రిక్తతల పేరుతో హిందూ ఇళ్ళు, ఆలయాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల సమయం వచ్చినప్పుడు లేదా రాజకీయ పరిస్థితులు మారినప్పుడు ఈ దాడులు మరింత ఎక్కువ అవుతూ ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సామాన్య హిందూ కుటుంబాలు మాత్రం రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం తమ రోజువారీ జీవితాన్ని గడపాలని చూస్తూ ఉన్నా కూడా ఇలాంటి ఘటనలు వారి మనసుల్లో భయాన్ని నాటేస్తూ ఉన్నాయి. సమీర్ కుమార్ దాస్ హత్య కూడా అలాంటి భయాన్నే గుర్తు చేస్తోంది. అతను ఏ తప్పు చేశాడో ఎవరికీ అర్థం కావడం లేదు. కుటుంబాన్ని పోషించుకునేందుకు కష్టపడుతోన్న ఒక యువకుడు ఇలా రోడ్డుపై ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఒక్క రాత్రిలో వారి జీవితమే తలకిందులైపోయింది. ఈ ఘటన తర్వాత కూడా బంగ్లాదేశ్లోని హిందూ సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. చట్టం ఉన్నా అమలు కాకపోవడంతో ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సమీర్ కుమార్ దాస్ హత్య ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు, అది బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీల భద్రతపై ఉన్న పెద్ద సమస్యకు మరో ఎగ్జాంపుల్. ఇలాంటి ఘటనలు ఆగకపోతే అక్కడి హిందువులు ఎలాంటి భయానక పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారో ప్రపంచానికి అర్థమవుతుంది. ఇకనైనా ఈ దాడులు ఆగి ప్రతి పౌరుడు మతభేదం లేకుండా సురక్షితంగా జీవించే పరిస్థితి రావాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. కానీ అది ఎప్పుడు జరుగుతుందో అన్న ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.